ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డిలు తెలిపారు. మంగళవారం జగదేవ్పూర్ మండల పరిధిలోని వట్టిపల్లి, మాందాపూర్, జగదేవ్పూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో వసంతరావు, సిఇఓ రాములు, సిబ్బంది సత్యనారాయణ రెడ్డి, సందీప్ రెడ్డి, పోచయ్య, ఏఈఓలు ఖలీల్, సమత, కవిత, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జయదేవ్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని వట్టిపల్లి, మాందాపూర్, జయదేవ్పూర్లో వడ్ల కొనుగోలు కేంద్రము ప్రారంభించడం జరిగింది. మరియు ప్రభుత్వము ఆదేశాల మేరకు ఈ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం, రైతులకు ఎలాంటి నష్టము జరగకుండా మరియు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము సెంటరు నిర్వహించడం జరుగుతుంది. రైతులు కూడా దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యము విక్రయించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఏఎంసీ చైర్మన్ నరేందర్ గారికి మీద రైతులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మండల కేంద్రమైన జగదేవ్పూర్లో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడానికి వచ్చిన వ్యవసాయ సహకార సంఘం తరఫున ప్రారంభించుటకు వచ్చిన మన పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గారికి, అలాగే మాజీ కొండపోచమ్మ చైర్మన్ మల్లేశం గారికి, మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి గారికి, అలాగే స్థానిక నాయకులు నాగరాజు మరియు పత్రికా సోదరులకు, మిగతా నాతోటి వచ్చిన మా కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని మొత్తం నిన్న కూడా ఐకేపీ ద్వారా మన మండలంలో చాట్లపల్లి, మునిగడప, ఈరోజు వట్టిపల్లి మరియు మాందాపూర్, జయదేవ్పూర్ మండల కేంద్రంలో మొత్తం 5 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా సరిగ్గా 2 కదా సార్, ఇటిక్యాల, పీర్లపల్లి, ఇటిక్యాల, ఇంకా 2 కూడా రేపు ప్రారంభించడం జరుగుతుంది. కానీ ఇట్టి అవకాశాన్ని ఇంతవరకు ఏముందంటే మన మండల కేంద్రంలో మొత్తంలో సన్న ఓట్లకు 3 కేంద్రాలు ఉండే. ఇప్పుడు ప్రతి దగ్గర ఇప్పుడు ఏదైతే మనము ఏర్పాటు చేసుకున్నామో సన్న ఓట్లు, దొడ్డు ఓట్లు అన్ని కొనుగోలు చేస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రైతులందరూ అన్ని సన్న ఓట్ల ద్వారా వచ్చే బెనిఫిట్ను కానీ బయట అమ్మకుండా ప్రతి గింజ, మొదటి గింజ నుంచి లాస్ట్ గింజ వరకు ఈ కేంద్రాలలో అమ్ముకొని వాళ్ళకు వచ్చే ప్రభుత్వం ద్వారా వచ్చే 500 బోనస్ను కానీ జల్దీ, పోయిన సంవత్సరం కూడా వితిన్ 1 వీక్లో మన సారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చొరవ తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులందరికీ సత్కాలములనే పైసలు వచ్చేటట్టు చూసిండు కనుక చాలా సంతోషమైన విషయం. అలాగే ఈ సీజన్లో కూడా తన స్టాఫ్ ద్వారా కానీ తను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ రైతులందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.